పెళ్ళ పేలే పిరంగి రోమా అన్నారగన్నరా పేదింటికి వెలుగైతడు రోమా అన్నారగన్నరా మెతుకు విలువ తెలిసిన వాడురు అన్నారగన్నరా పేదింటికి అంతత సాయం అంతే చాలంటాడు గెలుపోటములే ఎదగాయం చేయవు నిన్నే నాడు అద్దమ్మ రాత్రి అయినా ఏ గోడ నిద్దురనున్నో అన్నో ఆపదగంటే ఎదురొస్తావంట ఆపదనెదురిస్తావంట నువ్వేగా మా పేదోళ్లకు అంట ధన 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 మోగుతది గెలుపే నీ వెంట పగవాడైనో ప్రేమను పంచేటోటి బట సంక్రాంతి ఉత్సవమే ఊరే చేరి
మురిసేవాకిళ్ళు మై మరిచే ముగ్గుళ్ళు చలి దుప్పటి కప్పిన పల్లెను చేరగ పండగ సందళ్ళు మెరిసే ముంగిళ్ళు తెగ విరిసే పువ్వుళ్ళు ప్రతి గడపలకు తోరణమై పూసి చూసే తిరణాళ్ళు ఓహ ఒళ్ళు విరుచుకుని ఉత్తరానవో కొత్త కాంతి రేగే ఇహ కళ్ళు తుడుచుకుని మంచు మబ్బులే తప్పుకుంటూ సాగే ఈ పుడమంతా ఓ పులకింత ఇక వేడుకలే జరిగే గొబ్బియాలో లమ్మ గొబ్బియాలో ఈ సంక్రాంతి సంబరమయ్యే గొబ్బియాలో గొబ్బియాలో లమ్మ గొబ్బియాలో ఆ గోవుల చల్లని దీవెన కనుమ ఉత్సవాలో మురిసేవాకిళ్ళు మై మరిచే ముగ్గుళ్ళు చలి దుప్పటి కప్పిన పల్లెను చేరగ పండగ సందళ్ళు ఓ మెరిసే ముంగిళ్ళు తెగ విరిసే పువ్వుళ్ళు ప్రతి గడపలకు తోరణమై పూసి చూసే తిరణాళ్ళు మంచు పూల ముత్యాలు కురవగా మదిలో నిండే ఆనందాలు రంగవల్లులే అద్దిన వాకిలి అందాలు చెంగు చెంగున పరుగు తీసి గంతేసి ఆడే అల్లరులు కిలకిల కమ్మని కోయిల కూతుల రాగాలు ఇంగిని జారిన హరివిల్లు ముంగిట బాలంగా రంగు రంగు ముగ్గులతో వాకిళ్ళు మెరువంగా ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మలు ముద్దుగా మురువంగా అంగరంగ వైభవంగానే సరదాలు సాగంగా హేమంత సిరులే పల్లె గడపల్లు నిండంగా ఇల్లంతా హరివిల్లవ్వంగా మనసంతా పులకింతై మంచు జల్లే కురవంగా సంక్రాంతి సందడి సాగంగా నింగిని జారిన హరివిల్లు ముంగిట బాలంగా రంగు రంగు ముగ్గులతో వాకిళ్ళు మెరువంగా ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మలు ముద్దుగా మురువంగా అంగరంగ వైభవంగానే సరదాలు సాగంగా పంటలు నిండిన గరిసేలు పాడిని చిందిన పశువులు పరవశమై పొంగేనే ప్రతి ఇంట్లో పొంగళ్ళు బంతి పువ్వుల నవ్వులు పారులుగా తోరణాలు బిడ్డలనే రమ్మని గమ్మగా పిలిచే స్వాగతాలు పచ్చి పాల నురగల్లే నా బిందె నా పల్లె సుగంధాల పరిమళాల విడజల్లి అచ్చ తెలుగు పల్లెల్లో సంక్రాంతి సందడే కురిసెనే ఆంధ్ర తెలంగాణ పల్లె రోజు పోటీ కోసం అనేది ప్రతి రోజు కూడా సంక్రాంతి ముగ్గులేసింది. ప్రతి సంక్రాంతి కానీ కాకుండా ప్రతి రోజు కూడా చాలా అందమైన ముగ్గులు వేస్తుంది. నేను లేవగానే షట్టర్ తీయగానే ఫస్ట్ వాళ్ళ వాకిలు చూస్తా, ఇవాళ ఏం ముగ్గు వేసింది అని. చాలా అందంగా వేస్తుంది. బహుమతి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వీనెట్ ఫౌండేషన్ రఘు అన్నయ్య గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంతమంది మహిళల్లో నవ్వులు ఉన్నాయి ఈ రోజు సంక్రాంతికి అంటే అన్నయ్యదే గ్రేట్, అసలు క్రెడిట్. ఈ కార్యక్రమాన్ని గాంధీ అన్నయ్య రజిత అక్కయ్య చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్ యూ వీనెట్ ఫౌండేషన్. ధనము కోరి మనసిచ్చే ధరణి మనిషిని కోరి వచ్చావి. నాను వారే లేదని నేను కన్నీరొలికే కాలంలో ఉన్నానని నా కన్న తల్లి వలె ఎదను చేర్చి నన్ను దాచావి. నాకై వచ్చిన నెచ్చలివి అమృతము తెచ్చిన జాబిలివే, నాకమృతము తెచ్చిన జాబిలివే. ప్రేమ కొరకు ప్రేమించి
కొలిచేవారే కాలరాత గాలించాను, గుండెను తెరచి ఉంచాను, గుడిలో దేవుని అడిగాను. గంటలు గనగన మ్రోగాయి, నా కంటి పాపను అన్నాయి, నాకై వచ్చిన నెచ్చలివి అమృతము తెచ్చిన దీని తర్వాత ఫుడ్ యోగా ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా నెలకు 200 మంది విద్యార్థులకు ఒక సంవత్సరం పాటు ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎంతో మంది వ్యక్తులకు కూడా రకరకాలుగా సహాయం చేయడం జరిగింది. 2022 సెప్టెంబర్న పారిశుద్ధ్య కార్మికులకు మరియు వారితో లఘు బర్త్డే చేసుకోవడం జరిగింది. వారికి సన్మానం కూడా చేయడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులకు 2022 డిసెంబర్లో హమాలీ కార్మికులకు సన్మానం చేయడం జరిగింది. వారితో రవి యొక్క పిల్లల బర్త్డేను చేయడం జరిగింది. 2023 జనవరి సంక్రాంతి రోజు ఇంటి ముందు ముగ్గుల పోటీల్లో ఉస్నాబాద్లో చేయడం జరిగింది. ఇందులో 20 జడ్జీలు మరియు 100 మంది విజేతలకు ఒక్కొక్క బహుమతి ఇవ్వడం జరిగింది. 2023 మార్చిలో గృహిణులకు గౌరవ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాల సంబరాలలో భాగంగా అనే లక్ష్యంతో ఇది 250 మంది గృహిణులకు సన్మానించి గౌరవ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. తర్వాత 2023 ఏప్రిల్లో హై స్కూల్కి 1000 లీటర్ల కెపాసిటీ కలిగిన మినరల్ వాటర్ ప్లాంట్ డొనేట్ చేయడం జరిగింది. అది వజ్రోత్సవ కమిటీకి అదే రోజు 2000 బ్యాగులు కూడా ఇవ్వడం జరిగింది పిల్లలకి. 2023 మే శిశు మందిర్ కన్స్ట్రక్షన్కు దాదాపు 1,50,000 రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది. 2023 సెప్టెంబర్ ఫౌండేషన్ మీట్ అండ్ గ్రీట్ చేసుకోవడం జరిగింది. 2023 డిసెంబర్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ చేయడం జరిగింది. ఈ 2024 సంక్రాంతి రోజు మళ్ళీ ముగ్గుల బహుమతులు ఇవ్వడం జరిగింది. ఇందులో 30 మంది జడ్జీలు 150 మందికి ఇవ్వడం జరిగింది. 2025లో 150 మంది విజేతలు మరియు 3 బంపర్ ప్రైజులు మరి ఇందులో 10 వరకు కన్సోలేషన్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వసంతాలు వీచే నేటి రోజు, వసంతాలు నీటే నేటి రోజు, భలే మంచి రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన ఎగిసిన రోజు. కార్యక్రమాన్ని హుస్నాబాద్లో నిర్వహిస్తున్న ఈ కార్యనిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ హాజరైన మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముగ్గు అనేది భగవంతుడు మహిళకిచ్చిన సహజమైన కళ. నేను ఒక ఆర్టిస్టును, పెయింటర్ని కాబట్టి చెప్తున్న, పురుషులకు ప్రత్యేకమైన కళ అంటూ ఏదీ లేదండి. అమ్మమ్మల నాన్నమ్మల నుంచి అంతకుముందు పూర్వకాలం నుంచి కూడా ఈ కళను ఆదరిస్తూనే ఉన్నారు. కళ జీవితంలో ఒక భాగం. కళ లేకపోతే సమాజం భ్రష్టు పట్టిపోతుంది. ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృతులు, భాష ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క భాష ఇప్పుడు పిల్లలందరూ కూడా, నేను మొన్న ఒక ఇంటర్నేషనల్ కార్యక్రమానికి విజయవాడలో ప్రపంచ తెలుగు మహాసభలకి నన్ను ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. అక్కడ అందరూ స్పీచ్లు ఇచ్చారు తెలుగు భాష, తెలుగు సంస్కృతి గురించి, ముగ్గుల గురించి. మరి మీరు అందరూ స్పీచ్ తెలుగు మీద ఇస్తున్నారు కదా, మీ మనవరాళ్ళను ఏ లాంగ్వేజ్లో చదివిస్తున్నారు అంటే ఇంగ్లీషు. మరి సభలన్నీ దేనికి పనిలేకనా అంటే చెప్పడం వేరు, ఆచరించడం వేరు.
తెలుగు మన సంస్కృతి కళ లాంటిది, ఇంగ్లీషు భాష అనేది కళ్ళజోడు లాంటిది. కళ్ళు లేకుండా ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటే మరి దృష్టి మందగిస్తుంది. అందుచేత మన సంస్కృతిని కాపాడుకోవాలి. తెలుగు ఇంగ్లీష్లోనే చాలా దాదాపుగా కన్యాకుమారి నుంచి కురుక్షేత్రం, న్యూఢిల్లీ వరకు, బాంబే, ఢిల్లీ, కన్యాకుమారి, ఇక్కడ అలాగే బెంగళూరు, చెన్నై యూనివర్సిటీస్లో నన్ను ఇన్వైట్ చేస్తే వెళ్తూ ఉంటాను. ఇక్కడ చాలామందికి నేను చెప్పాను కూడా. అక్కడ వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ సంస్కృతిని కాపాడుకుంటున్నారు. మరి మనము తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్సు సెట్ బై శ్రీకృష్ణదేవరాయ. అదే మాట నేను కాస్త మార్చి చెప్తాను. తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్సు అంటే LESS అంటే తెలుగు భాష, దేశ భాషల్లో తెలుగు తక్కువైపోతున్నది. అందరు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. రేపు భవిష్యత్తులో మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ ఇంగ్లీష్లోనే చదవాల్సిన పరిస్థితి ఏర్పడే దౌర్భాగ్యం ముందున్నది. ఒక తల్లి వచ్చింది. తల్లి నాతో చెప్పింది, ఏమండి ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఉద్యోగాలు రావట. ఎవరు చెప్తారు మీకు? మేమందరం తెలుగు మీడియంలో చదువుకున్నాం కదా. తెలుగు రాకపోతే ఇంగ్లీష్ ఎలా వస్తుంది? ఈ తెలుగు అనేది పునాది లాంటిది, ఇంగ్లీష్ అనేది కన్స్ట్రక్షన్, బిల్డింగ్ లాంటిది. ఈ పునాది లేకుండా బిల్డింగ్ వేస్తే అది సెట్టింగ్ అవుతుంది, బిల్డింగ్ కాదు. కాబట్టి ముగ్గు అనేది అఫ్కోర్స్ ఆనాటికి ఈనాటికి తేడా ఏంటంటే, తెలుగు పెయింటింగ్లో నాకు పరిచయం, అనుభవం ఉంది కాబట్టి మోడర్న్ ఆర్ట్ అంటాం. మోడర్న్ ఆర్ట్ అంటే భావచిత్రాలు. అప్పటికి ఇప్పటికి వేసిన ముగ్గులలో తేడా ఏముందంటే, భావాన్ని వ్యక్తపరిచే ముగ్గులు వేస్తున్నారు ఇప్పటి మహిళలందరూ. అభినందనీయులు. అది సామాన్యమైన విషయం కాదు. సందేశం ఉండాలి, భావం ఉండాలి. అంటే చూడగానే అర్థమైతే అది సామాన్యమైన చిత్రం, ఆలోచింపజేస్తే అది భావచిత్రం అవుతుంది. దీన్ని ఇంగ్లీష్లో మోడర్న్ ఆర్ట్ అంటాం. కాబట్టి సమయం తక్కువ ఉంది, and coordinator Gandhi sir and Rajita madam and my dear judges and Rangoli competition winners అందరికీ కూడా శుభాభివందనాలు. సంక్రాంతి అంటేనే సంబరాల పండుగ. ఇలాంటి సంప్రదాయానికి అనుకూలమైన పండుగని మన ముందుకు రఘునందన్ రెడ్డి గారు తీసుకొచ్చి సంక్రాంతి రోజు ఇంటి ముందు వేసిన ముగ్గుల పోటీలను పండుగలో భాగం చేద్దాం అనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం జరుగుతుంది. దానికి ప్రతీకగా ఉస్మానాబాద్లోని మహిళలందరూ కూడా వీనెట్ ఫౌండేషన్ వాళ్ళ రంగోలీ కాంపిటీషన్ అంటే చాలా ఎగ్జైట్గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. వాళ్ళ ముగ్గులు ఎవరు నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందా, నేను బాగా వేయగలను అని ముగ్గుల రూపంలో కాకుండా వాళ్ళు డ్రాయింగ్ వేస్తున్నారా, పెయింట్ వేస్తున్నారా అన్న రూపంలో ఆ ముగ్గులో, అందమైన ముత్యాల ముగ్గుల్లో చెరుకుగడలు, పాల పొంగులు, రైతులు అందరూ కూడా చక్కగా పొందుపరిచారండి, గొబ్బెమ్మలతో సహా. ఇలాంటి కొందరు వనితలైతే ఆ ముగ్గులో కొంచెం మంచి మంచి మాటలు కూడా పొందుపరిచారు. రైతు రాజు కాగలడు కానీ రాజు ఎప్పుడూ కూడా రైతు కాలేడు అనే లాంటి పదాలను కూడా ముగ్గు రూపంలో వేశారండి. అలాంటి మహిళలు చాలా, ఇంకా కొన్ని రాజు యొక్క 10 వేళ్ళు మట్టిలోకి వెళితేనే మన యొక్క 5 వేలు ఆహారానికి నోట్లోకి అందుతాయి. ఇలాంటి కొటేషన్స్తో ముగ్గుల రూపంలో చాలా చక్కగా పొందుపరిచారండి. అసలు వీనెట్ యొక్క ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సంస్కృతి మరియు కళలను అంతరించిపోకుండా ప్రోత్సహించడమే ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటి కార్యక్రమాలను ముందుకు చేస్తూ సార్ అక్కడ ఉన్నా కూడా వారి యొక్క మిత్ర బృందం వారి యొక్క ఆశయాలను ఇక్కడ ముందుకు నడిపిస్తున్న వారి యొక్క మిత్ర బృందానికి కూడా కృతజ్ఞతలు తెలపాలండి. ఫస్ట్ సంక్రాంతి రోజు ఇంటి ముందు వేసిన ముగ్గుల పోటీలను పండుగలో భాగం చేద్దాం అనే కాన్సెప్ట్తో మనందరినీ ఇక్కడ కలిపి మనం అందరి పరిచయాలు పెంచుకునేలా చేసిన వీనెట్ డ్రగ్ ఫౌండేషన్ ఆధ్వర్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది.